పుష్ప 2 సెన్సార్ పూర్తయిపోయింది. 3 గంటల 20 నిమిషాల రన్ టైంతో డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. సెన్సార్ అయ్యిందంటే రకరకాల వార్తలు నెట్టింట చెక్కలు కొడతాయి. యానిమల్ నిడివితో వస్తున్న పుష్ప 2 బోర్ కొడుతుందా కొట్టదా? పుష్ప 3కి లీడ్ ఇచ్చారా లేదా? హైలైట్ గా నిలిచే సీన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. పుష్ప 2 సెన్సార్ కాకముందే 3 గంటల 20 నిమిషాల నిడివిపై మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చాడు. ఇదే బ్యానర్ లో రూపొందుతున్న రాబిన్హుడ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 3 గంటల 20 నిమిషాలున్న పేరే గాని ఎక్కడా బోర్ కొట్టదని, 2.5 గంటల సినిమా చూసినట్టు ఉంటుంది అన్నారు నిర్మాత నవీన్. పుష్ప 3 ఉంటుందని ఏడాది క్రితమే బన్నీ చెప్పేశాడు. 3 గంటల 20 నిమిషాలు రావడంతో థర్డ్ పార్ట్ ఉండదని, అందుకే ఇంత లెంత్ వచ్చిందన్న ఊహాగానాలకు తెరపడింది. దేవరలా ఓ క్వశ్చన్ మార్క్ తో ఎగ్జైట్మెంట్ పాయింట్ తో 3వ పార్ట్ కి లీడ్ ఇచ్చారని తెలిసింది. ఇక అందరూ ముందు నుంచి చెబుతున్నట్టే జాతర సీన్ హైలైట్ అవుతుందట. దాదాపు అరగంట సేపు సాగే ఈ సీన్ అల్లు అర్జున్ 1 మ్యాన్ షోగా నిలుస్తుంది అని టాక్. కొచ్చి ప్రమోషన్ కి వెళ్లిన బన్నీ సర్ప్రైజ్ విషయాన్ని బయటపెట్టాడు. ఓ పాట మాత్రం అన్ని భాషల్లోనూ మలయాళం లిరిక్స్ తో మొదలవుతుందన్నాడు. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ కి దేవిశ్రీతో పాటు మరో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, అజనీష్, శ్యామ్ వర్క్ చేశారు. పుష్ప 2 బీజిఎం లో తనొక పార్ట్ మాత్రమేనని తమన్ చెప్పాడు కూడా. అయితే సెన్సార్ కాపీలో తమన్ ఇచ్చిన ఆర్ఆర్ ఎందుకు లేదు? హ్యావ్ ఎ లుక్. అనుకున్న టైంలో ఆర్ఆర్ పూర్తవ్వాలన్న టార్గెట్ తో మరో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఆర్ఆర్ చేయించడం వివాదాస్పదమైంది. చెన్నై ఈవెంట్ లో దేవిశ్రీ నిర్మాతపై చేసిన కామెంట్స్ తో ఇది బయటపడింది. నిర్మాత రవి ఇచ్చిన వివరణ పక్కన పెడితే 2 సీన్స్ కి అజనీష్, శ్యామ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ తో దేవిశ్రీ ఇచ్చిన ఆర్ఆర్ఏ ఉందని తెలిసింది. దేవిశ్రీ తమన్ మధ్య చాలా కాలంగా మ్యూజిక్ ఫైట్ నడుస్తోంది. దీంతో దేవిశ్రీ ఒత్తిడి మేరకు ఆయన బీజిఎంఏ ఉంచారన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చి దేవిశ్రీ ఈగోని హర్ట్ చేయగా లేటెస్ట్ గా తమన్ ఇచ్చిన బీజిఎం లేకపోవడం షాక్ ఇస్తోంది. పుష్ప 2 హైప్ ని బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది. పుష్ప 2 కి తెలుగులో కంటే హిందీలో ఎక్కువ క్రేజ్ ఉంది. దీంతో డిసెంబర్ 6న రావాల్సిన చావా ఫిబ్రవరి 14th కి వెళ్లిపోయింది. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటిస్తున్నారు. పెళ్లికల వచ్చేసిందే బాలా అంటూ మన హీరోస్ పాడేసుకుంటున్నారు. డిసెంబర్లో తప్ప పెళ్లిళ్ళకి ముహూర్తాలు ఇప్పట్లో లేకపోవడంతో ఒక్కొక్కరు పెళ్లిపీటలెక్కే పనిలో ఉన్నారు. 30+, 40+ అంటూ వయసుతో సంబంధం లేకుండా ఓ ఇంటి వారు అవుతున్నారు. వాళ్ళెవరో చూద్దామా? అక్కినేని వారి ఇంట నాగచైతన్యతో మొదలైన పెళ్లి సందడి అఖిల్తో కంటిన్యూ అవుతోంది. శామ్తో విడాకుల తర్వాత శోభితా ధూళిపాళ్ల ప్రేమలో చేతు 2 ఏళ్లుగా విహరించి పెద్దల అంగీకారంతో డిసెంబర్ 4న 7 అడుగులు వేస్తున్నారు. ఆ మధ్య పసుపు దంచే కార్యక్రమం పూర్తి కావడంతో ఈ జంట పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. అక్కినేని అఖిల్ కూడా ఓ ఇంటివాడవుతున్నాడు. అఖిల్ తన 22వ ఏట శ్రేయా భూపాల్తో ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి కాకుండానే మనస్పర్ధలతో వీడిపోయారు. ఈసారి ఎలాంటి చడీ చప్పుడు లేకుండానే ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రియురాలు జైనబ్ రవ్జీతో పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. కోడలిగా జైనబ్ను కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టాడు నాగార్జున. కొన్నేళ్లుగా కీర్తి సురేష్ పెళ్లిపై రకరకాల వార్తలొచ్చాయి. ప్రియుడు యాంటనీతో కలిసి జీవితం పంచుకుంటోందని వస్తున్న వార్తలను నిజం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి న్యూస్ను బయటపెట్టింది. తమ అనుబంధం 15 ఏళ్లుగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. కాలేజ్ డేస్ నుంచి నడుస్తున్న వీళ్ల ప్రేమకు త్వరలో 3 ముళ్లు పడనుంది. 47 ఏళ్ల వయసులో పెళ్లంటూ సుబ్బరాజు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు ఆ తర్వాత మెయిన్ రోల్స్ తో ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా భార్యతో ఉన్న ఫోటో షేర్ చేశాడు సుబ్బరాజు. 45 ఏళ్ల వయసులో సుబ్బరాజు పెళ్లి కొడుకు కాగా 2 ఏళ్లు చిన్నవాడైన ప్రభాస్ పెళ్లిపై ఫ్యాన్స్ లో ఆశలు చిగురించాయి. పెళ్లి ఊసెత్తితే ఆమడ దూరం పారిపోయే డార్లింగ్ సుబ్బరాజు ఇన్స్పిరేషన్ తో పెళ్లి పీటలెక్కుతాడన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. చాలా మంది పెళ్లి పీటలెక్కుతూ ఉంటే మరికొందరి మ్యారేజెస్ బ్రేకప్ అవుతున్నాయి. ఇప్పటికే జయం రవి, రెహమాన్ విడిపోతున్నట్లు తెలిపారు. 2022లో డివోర్స్ కోసం అప్లై చేసిన ధనుష్, ఐశ్వర్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. 29 ఏళ్ల మ్యారేజ్ లైఫ్ తర్వాత రెహమాన్ దంపతులు విడిపోవడం షాక్ ఇచ్చింది. 15 ఏళ్ల తర్వాత జయం రవి మ్యారేజ్ లైఫ్ బ్రేకప్ అయింది. గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ వచ్చేసాయి. 3వ పాటని గురువారం రిలీజ్ చేశారు. 2 పాటలు భారీ సెట్టింగ్స్, భారీ బడ్జెట్ తో రూపొందితే మెలోడీగా సాగిన థర్డ్ సాంగ్ ని హీరో హీరోయిన్స్ పై గ్రూప్ డాన్సెస్ లేకుండా సోలోగా చిత్రీకరించారు దర్శకుడు శంకర్. 3వ పాట ఎలాంటి ఇంప్రెషన్ కలిగించిందో చూద్దామా?
సంక్రాంతి బరిలో ముందుగా జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే 2 ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో వచ్చిన తమన్ మూడోసారి మెలోడీ ట్యూన్ తో ఇంప్రెస్ చేశాడు. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు పెంచేస్తున్న గేమ్ చేంజర్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. ఈ మధ్యనే బుచ్చిబాబు షూటింగ్ లోకి అడుగుపెట్టిన చెర్రీ ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తి కాగానే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు. శంకర్ సినిమాలో పాటలకి ప్రత్యేకత ఉంటుంది. సెట్ లో తీసినా విదేశాల్లో తీసినా రిచ్ గా తీయడం ఆయన స్టైల్. నానా హైరానా సాంగ్ ను ఫారిన్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించాడు. కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడగా రామజోగే శాస్త్రి ఈ మెలోడీని రాశారు. రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ లో 2 పాత్రలను పరిచయం చేశాడు శంకర్. రైతుగా, ఎన్నికల అధికారిగా 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నాడు చెర్రీ. రీసెంట్ గా రిలీజ్ అయిన మెలోడీ నానా హైరానాతో గేమ్ చేంజర్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. రజనీకాంత్ బర్త్డేకి ఇంకా 2 వారాలే ఉంది. ప్రెజెంట్ లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో నటిస్తున్న కూలీ నుంచి ఏదో ఒక వీడియో రావడం గ్యారంటీ. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త సినిమాకి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేస్తారట. అదేంటో చూసేద్దామా? తలైవా బర్త్డే డిసెంబర్ 12th వస్తోందంటే ఫ్యాన్స్ కి పండగే. కొత్త సినిమా లేదంటే సెట్స్ పై ఉన్న సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తుంది. సెట్స్ పై ఉన్న కూలీతో పాటు జైలర్ 2 కి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేస్తారన్న న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. రోబో వచ్చిన 13 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ జైలర్ తో అసలు సిస్సులైన హిట్ అందుకున్నాడు. ఓవరాల్ గా 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ వస్తోందంటే అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. సినిమా క్లైమాక్స్ లో విలన్ రజనీతో చెబుతూ ఇదొక పెద్ద నెట్వర్క్, దీని వెనకాల పెద్ద సిండికేటే ఉంది, వాళ్ళు నిన్ను నీ ఫ్యామిలీని వదిలిపెట్టరని హెచ్చరిస్తాడు. ఈ లెక్కన ఆ సిండికేట్ లోని ముఖ్యమైన వ్యక్తిని సీక్వెల్ లో రివీల్ చేస్తారన్న మాట. నెల్సన్ జైలర్ 2 కథ రెడీ చేస్తున్నా లోకేష్ కనగరాజ్ మూవీ పూర్తయితే గానీ ఈ సీక్వెల్ సెట్స్ పైకి రాదు. అయితే రజనీ పుట్టినరోజు డిసెంబర్ 12న జైలర్ 2 ప్రోమో రిలీజ్ చేస్తారట. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ చేసి ప్రోమో లేదంటే గ్లిమ్స్ గా రిలీజ్ చేసే ఆలోచనలో నెల్సన్ టీం ఉంది. ఈ లెక్కన కూలీ, జైలర్ 2 అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు బర్త్డే బాయ్ రజనీ. సుడిగాడు హిట్ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన కామెడీ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మహర్షి, నాసామి రంగాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూటర్న్ తీసుకొని సక్సెస్ అయ్యాడు. హీరోగా కూడా ఎందుకు సీరియస్ గా కనిపించకూడదు, హిట్ కొట్టకూడదు అన్న ఆలోచనతో ఉన్న అల్లరి నరేష్ బచ్చల మల్లిగా మారిపోయాడు. ఆ కథేంటో చూద్దామా? నాంది సినిమాలో నరేష్ పర్ఫార్మెన్స్ తో మెప్పించినా నవ్వించలేదు. నాసామి రంగాలో అంజిగా ఏడ్పించాడు. సీరియస్ క్యారెక్టర్స్ నుంచి బయటకొచ్చిన అల్లరోడు ఆ ఒక్కటి అడక్కు అంటూ తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకుంటే చేతులెత్తేశాడు. ఈసారి హీరోగా కామెడీ చేయకుండా హీరోగా కూడా సీరియస్ రోల్ సెలెక్ట్ చేసుకున్నాడు. అల్లరి నరేష్ హీరోగా సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేసిన సినిమా బచ్చలపల్లి. హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్. సినిమా టీజర్ ను గురువారం రిలీజ్ చేశారు. డిసెంబర్ 20న సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. డిసెంబర్ 20న రావాల్సిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వెళ్లిపోయింది. ఇదే రోజు హాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ముఫాసా వస్తున్న చిన్న చిత్రాలు ఇదే రోజు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. విజయ్ సేతుపతి విడుదల 2, సారంగపాణి జాతకం, ఎర్రచీర వంటి సినిమాలు విడుదలవుతున్నాయి. ఎప్పుడు కామెడీయేనా? కాసేపు హీరోగా నటించాలన్న ఆశ ప్రతి కమెడియన్ కి ఉంటుంది. ఈ క్రమంలో అలీ, సునీల్, సప్తగిరి లాంటి కమెడియన్స్ హీరోస్ గా మారారు. ఓ టాప్ కమెడియన్ హీరోగా లక్ పరీక్షించుకుంటున్నాడు. అతనెవరో చూసేద్దామా? తెలుగులో ప్రస్తుతం లీడింగ్ కమెడియన్ అంటే వెన్నెల కిషోరే. హైయెస్ట్ పెయిడ్ కమెడియన్ కూడా వెన్నెల కిషోరే. ఏడాదికి 15 నుంచి 20 సినిమాలతో ఎక్కువ మూవీస్ చేస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న వెన్నెల కిషోర్ అతడు ఆమె ఒక స్కూటర్లో లీడ్ రోల్ పోషించాడు. ఆ తర్వాత చారీ 111తో హీరోగా మారాడు. ఎన్నో కోట్ల మందిని నవ్వించినా హీరోగా నటించకపోతే ఆ వెలితి కమెడియన్స్ కు ఉండిపోతుంది. అందుకేనేమో ఏదో ఒకసారి హీరోగా ఎంట్రీ ఇస్తారు. వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చారీ 111 ఫ్లాప్ అయినా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్తో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. రైటర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. ఇందులో వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా కనిపించనున్నాడు. వెన్నెల కిషోర్ హీరోగా కంటే కమెడియన్ గానే ఎక్కువగా సంపాదిస్తాడు. ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ అందరిలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. హీరోగా సినిమాకు 40 నుంచి 50 రోజులు డేట్స్ ఇవ్వాలి. కమెడియన్ గా తీసుకునే దాంతో పోలిస్తే హీరోగా వచ్చేది తక్కువే. సక్సెస్ఫుల్ హీరో అనిపించుకోవాలంటే మరొకటి వదులుకోక తప్పలేదు.